పని చేయకుండా అయిపోతాయి. కనుక ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టే అవకాశం వద్దు. ఇది ఇంతవరకు చూడని డబ్బును ఒక్కసారి కళ్ళెదురుగా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక, ఎలా ఖర్చు పెట్టాలో దిక్కుతోచక అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండవని మాత్రమే దుర్గమ్మగా నేను ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఈ రూపాయి లేనప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో ఒక్కసారి గుర్తుంచుకో. అలాంటి స్థితిలోకి మళ్ళీ వెళ్ళకు. ఇప్పుడు నీకు సమయం బాగున్నప్పుడు, అదృష్టం కలిసి వచ్చినప్పుడు, దుర్గమ్మ నీకు ప్రసాదించినప్పుడు, నీ దుర్గమ్మ నిన్ను అనుగ్రహించినప్పుడు దాన్ని కూడగట్టుకో, మూట కట్టుకో, సొమ్ము చేసుకో, వెనకేసుకో. అంత మాత్రమే కాదు, చేతిలో రూపాయి ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసేసి మళ్ళీ కూడా రోడ్డును పడి మళ్ళీ రూపాయి కోసం ఇక చూసే పరిస్థితికి రాకు బిడ్డ అని దుర్గమ్మను మరీ హెచ్చరిస్తున్నాను. ఈ విషయంలో జాగ్రత్త అయితే అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని దుర్గమ్మగా మరీ చెప్తున్నాను. ఇక నువ్వు పనిచేసే చోట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు, నీకు సహాయంగా ఉంటారు. నువ్వు ఏది చెప్తే దానికి సరే అని అంటారు. అంటే ఒక జన ఆకర్షణ శక్తి అనేది నీకు ఏర్పడుతుంది. ఇక నీకు ఇంతవరకు కూడా ఏవైతే కోర్టు కేసులు అలా ఉన్నాయో, నీ భూములు